అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. 256 పరుగుల భారీ ఛేదనలో కివీస్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్గా భారత్ చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచ కప్ కైవసంలో హ్యాట్రిక్ సాధించిన భారత జట్టును ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా దేశవ్యాప్తంగా క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు అభినందనలో ముంచెత్తారు. నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ అజేయంగా నిలవడంతో రాజమహేంద్రవరంలో క్రీడాభిమానులు సంబరాలు చేసుకున్నారు. నగరంలోని సుబ్రహ్మణ్య మైదానంలో ఏర్పాటు చేసిన భారీ తెరపై మ్యాచ్ వీక్షించిన అభిమానులు భారత్ విజయం సాధించడంతో ఒక్కసారిగా ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. జాతీయ పతాకాలను పట్టుకుని భారత్కు అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు చేశారు, మిఠాయిలు పంచారు. భారత్ విజయంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. రాజమహేంద్రవరంలోని 47వ డివిజన్లో రౌడీ ముక్కలు సారా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. డివిజన్లోని పద్మశాలిపేట, సిద్ధార్థ నగర్లో 16.40 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 47వ డివిజన్లో ప్రస్తుతం సుమారు 17 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులతో కలిపి మొత్తం 32 లక్షల అభివృద్ధి పనులు పూర్తి చేశాం, ప్రారంభించామని వివరించారు. అవసరమైన ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు వేస్తున్నామన్నారు. ఈ వార్డులో పుష్కరాల నాటికి ఇంకా 2.21 కోట్లతో ముఖ్య రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా త్రాగునీటి, మంచినీటి సమస్యలపై భారతీయ జనతా పార్టీ జనతా వారధి జట్టు క్షేత్రస్థాయిలో పర్యటనలో భాగంగా కొంతమూరు గ్రామంలో శేషాద్రి లేఅవుట్ పరిసర ప్రాంతాలను సందర్శించింది. దాదాపు 200 కుటుంబాలకు మంచినీటి, తాగునీటి సమస్యపై జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగల శివకుమార్, మండల కార్యదర్శి వెసవకోడి దుర్గారావు, స్థానిక బీజేపీ నేతలు వడాల హతీరాం, సూర్యకిరణ్, సత్య శ్రీనివాస్, జిల్లా జనతా వారధి జట్టు ఎంఎస్కే రాజు, సత్యప్రసాద్, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్డంకులను అధిగమించి మహిళా శక్తిని చాటిన స్వీపర్గా పనిచేస్తున్న మహిళను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పాడుగుల శ్రీవిద్య, మహిళా మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ శ్రీదేవి, జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, బీజేపీ మహిళా మోర్చా శ్రేణులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్య ఆర్ఐఓ ఐ శారద, ప్రిన్సిపల్ బి మేరీ సుజాత, బి గీతాంజలి, రెడ్ క్రాస్ సొసైటీ కోశాధికారి బి పద్మావతిలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ విద్య ఆర్ఐఓ ఐ శారద మాట్లాడుతూ ఏ దేశంలో మహిళలు గౌరవించబడతారో ఆ దేశం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రిన్సిపల్ పి త్రినాథ్ రాజా మాట్లాడుతూ సృష్టికి మూలం మహిళ అని, మహిళా శక్తి అపారమైందని, సహనానికి నిలువుటద్దం మహిళ అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ మురళీకృష్ణ, సెక్రటరీ ఏ వెంకటరమణ, ప్రిన్సిపల్ డి కృష్ణకిషోర్, బిఏఆర్ విశ్వనాథ్, డి మోహన్, ఏ కళ్యాణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ పిఓకే శివరామకృష్ణ, బాళా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, గంజాయి ప్లేట్ బ్యాచ్కు కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లు, గంజాయి ప్లేట్ బ్యాచ్లు తమ ప్రవర్తన మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎస్పీ డి నరసింహకిషోర్ హెచ్చరించారు. పీడీ చట్టాన్ని ప్రయోగించి జైలుకు పంపుతామన్నారు. సత్ప్రవర్తనతో మెలిగితే షీట్లు తొలగిస్తామని హామీ ఇచ్చారు.